అందరికీ నమస్కారం. సోదరులరా, ఈరోజు జరుగుతున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హత్య తర్వాత జరుగుతున్నటువంటి అలానే దానికి తోడు పుండి మీద కారం జల్లినట్టు ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు అంట ఖమ్మం. దేశంలో ఈ విధమైనటువంటి మత కల్లోలాలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ మత ఉన్మాదులు బాగా రెచ్చగొడుతూ ఎందరో మంది ప్రాణాలు బలి తీసుకుని కొంతమందికి సుపారీలు ఇచ్చి తయారు చేసి అటు బీహార్ రాష్ట్రం నుంచి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సుపారీలు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ భారతదేశ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మొదటి నుంచి చెప్తూనే ఉంది, అతి మత ఉన్మాదమైనటువంటి పార్టీ. ఈ మత ఉన్మాదం అధికారులు కట్టబెడితే చాలా అరాచకాలు జరుగుతాయి, ప్రజలకు అపారమైన నష్టం జరుగుతుంది, ప్రజలు చాలా కష్టాల్లోకి కూరుకుపోతారు అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి మణిపూర్ ఘటన కూడా గుర్తు వస్తుంది. మళ్ళీ రెండో మణిపూర్ కాకపోతుందేమో. ఒక్క పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్తో ఆగలేదు, ఇప్పుడు ఎవరో అజయ్ బాబు అంట. మరి ఇది రాను రాను మత కలహాలకు దారితీస్తుంది, ప్రజలు శాంతియుతంగా ఉండలేరు. మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటే కాదు, చాలామంది బీజారెత్తిపోతారు. మరి ముఖ్యంగా నేను ఒకటి అడుగుతాను, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక మహిళకి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు చాలా అన్యాయం చేసి చాలా హింసించారని చెప్పేసి పెద్ద గొంతెత్తి నోరెత్తవే. మరి ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతున్న 15 రోజులు, దాదాపు 15 రోజులు అయింది. ఆయన హత్య లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఇప్పటికి కూడా పోస్ట్ మార్టం సంపూర్ణంగా బయట పెట్టలేకపోయారు. కనీసం దాని మీద డిప్యూటీ సీఎం ఏమైనా ఖండించారా? ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగితే పెద్ద నోరెత్తుకొని లేచిపోవే, సనాతన ధర్మం అదే నీదని కేకలేసి, మరి నీ పక్కనే ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళేం తప్పుడు మాటలు చెప్పలేదే, ఎవరిని రేప్ చేయలేదే, లేకపోతే ఇంకొకరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేసి అడ్డదారిలో ఏమీ చేసేయలేదు, కుంభకోణాలు చేయలేదు, దోపిడీ చేయలేదు. ఒక మంచిని చెప్పారు, మంచిగా బ్రతకమని